ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ లేఖనము ఈ విధంగా వ్రాయబడింది. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశమలను చూతురేమో అని మెలకుగా ఉండి తమ వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఇదిగో నేను దొంగవలే వస్తున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున తమ దిశమలను జనులు చూస్తారేమో అని తమ వస్త్రమును మెలకుగా ఉండి కాపాడుకోండి, అలా కాపాడుకున్నవాడు ధన్యుడు అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది. వస్త్రమును కాపాడుకొనినవాడు ధన్యుడు, కాపాడుకోగలిగిన వాడు ధన్యుడు. వస్త్రమును కాపాడుకోవడం ఏంటి? వస్త్రము లేకుండా దిశమలతో సంచరిస్తున్నావు, జనం చూస్తారనే ఆలోచన నీకుంటే దిశమల సిగ్గు కనపడకుండా ఉండడానికి నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకో, ఇచ్చిన వస్త్రాన్ని కాపాడుకో అనేది దీని అర్థం. నువ్వు సంచరిస్తున్నావు. సంచరించడం అంటే తిరగడం. నువ్వు తిరుగుతూ ఉన్నావు, సమాజంలోకి వస్తున్నావు, మందిరంలోకి వస్తున్నావు, నీ వీధిలో తిరుగుతున్నావు, సహవాస కూటాలకు వెళ్తున్నావు, సభలకు వెళ్తున్నావు, ప్రార్థనలకు వెళ్తున్నావు, ప్రభు పరిచర్యలో ఉంటున్నావు. నువ్వు ఇలా తిరుగుతున్నావు, సన్నిధిలో పరిచర్యలో ఉంటున్నావు. నీవు దిశమలతో తిరుగుతున్నావు, వస్త్రాలు లేనివాడిగా తిరుగుతున్నావు. జనం చూస్తారేమోనని సిగ్గు తెచ్చుకొని నీకు వస్త్రం ఉందో లేదో ముందు తెలుసుకొని నీ దిశమల సిగ్గు కనపడకుండా ఉండేటట్లు మెలకు తెచ్చుకొని వస్త్రాన్ని కాపాడుకోమని ఈ లేఖన భాగంలో ఉన్న సారాంశం. అవును, ఇంతకి వస్త్రము అంటే ఏంటి? అసలు వస్త్రం, ఏ వస్త్రము లేదు. జనరల్గా వస్త్రం లేకుండా ఎవరు ఉండరు కదా. మరి వస్త్రము ఉన్న వ్యక్తులు వస్త్రం లేకుండా దేవునికి ఎలా కనబడుతున్నారు? వస్త్రాలు ఉన్నాయి ఒంటి మీద, ఖరీదైన వెలగలిగిన వస్త్రాలు ఉన్నాయి, ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయి. మరి దిగంబరుడుగా ఉన్నావు, దిశమలు కనబడుతుంది. నీ దిశమలు కనబడకుండా ఉండడానికి మెలకు తెచ్చుకొని నీ వస్త్రాన్ని కాపాడుకోమని వ్రాయబడింది ఏంటి అని ఆలోచిస్తే ఇది చాలా శ్రేష్టమైన మాట అండి. ఈ రాయబడిన మాట అక్షరార్థమైంది కాదు. కనబడుతున్న ఈ శరీరానికి సంబంధించినటువంటి వస్త్రాన్ని గురించి వ్రాయబడిన మాట కాదు ఇది. శరీరం పైన విలువైన ఖరీదైన వస్త్రాలు నీకు ఉన్నాయేమో కానీ ఆత్మకు, అంతరంగానికి, ఆత్మీయ జీవితానికి నీవు వస్త్రాలు ఇవ్వలేదు. ఆ వస్త్రాలు లేక నువ్వు దిగంబరుడిగా ఉన్నావు. ఒకవేళ వస్త్రము ఇచ్చిన దాన్ని పోగొట్టుకొని దిగంబరుడిగా ఉన్నావు. కాబట్టి నీ వస్త్రాన్ని కాపాడుకో అని దీని భావంగా గుర్తించాలి మనం. అందుచేత ఇంతకీ దేవుడు మనకిచ్చిన వస్త్రము ఏ విధమైన వస్త్రం? వస్త్రాలు చాలా రకాలు ఉన్నాయని నేను మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. అందులో ఒక వస్త్రాన్ని మీకు పరిచయం చేస్తాను. మీకు తెలిసిన వస్త్రం అది. యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. యెషయా గ్రంథంలో ఉన్న ఈ అద్భుతమైన మాటను మీ ముందు ఉంచుతాను, చూడండి. 61వ అధ్యాయము యెషయా గ్రంథం 10వ వచనములో, శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు అని వ్రాయబడింది.
రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆధ్యాత్మికంగా మనకు రక్షణ వస్త్రము కావాలి. రక్షణ వస్త్రము అనేటువంటిది ఏంటంటే, మనం తెలిసిన అనేక వచనాలు ఆధారంగా చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ప్రకారం ఏమనుందంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు అని. అంటే బాప్తిస్మము పొందడం అనేది నీవు రక్షించబడ్డానికి ఒక అద్భుతమైన మెట్టు లాంటిది. రక్షించబడ్డానికి మెట్టు. బాప్తిస్మం పొందిన నీవు రక్షణ వస్త్రము చేత అలంకరించబడుతున్నావు అని దీని అర్థం. ఇంకా గలతీ అనేటువంటి సంఘం ఉంది. గలతీ పత్రిక పౌలు గారు రాశాడు. గలతీ సంఘానికి పత్రిక రాసేటప్పుడు ఆ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనములో ఇలా వ్రాయబడింది. ఒకసారి అది కూడా చదువుతాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్నారు అంటే తొడుక్కున్నారు అని అర్థం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాం అంటే బాప్తిస్మం పొందిన మనం క్రీస్తును మనం వస్త్రంలాగా తొడుక్కున్నాం. క్రీస్తును వస్త్రంలాగా తొడగడం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే రక్షణ. యేసు అనగా, యేసు క్రీస్తు అనగా రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు. అంటే క్రీస్తులోనికి మనం బాప్తిస్మం పొందినప్పుడు ఆ రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకుంటున్నాం. రక్షణను ధరించుకున్నాము. రక్షణ అనగా యేసు క్రీస్తు. రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోగానే ఆ వస్త్రము మనలను భద్రపరుస్తుంది. ఆత్మీయ జీవితాన్ని భద్రపరుస్తుంది. ఆత్మీయ జీవితాన్ని భద్రపరచడం అంటే ఏంటో ఒక మాట చెప్తాను. ఉదాహరణకి మనం శారీరకంగా ప్రకృతి సంబంధంగా లోకానుసారంగా ఆలోచిస్తే, ఒక కానిస్టేబుల్ ఉంటాడు, రోడ్డు మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆయనకి ఒక వస్త్రం ఉంటుంది. ఆ వస్త్రం ఎప్పుడైతే ఆయన ధరించుకొని సెంటర్లో నిలబడి చేయెత్తుతాడో అప్పుడు ట్రాఫిక్ ఎవరి వైపు చేయెత్తితే వారు ఎంత స్పీడ్లో వచ్చే వాళ్ళైనా చేయెత్తగానే ఆగిపోతారు. ట్రాఫిక్ పోలీసు మనిషే, కానీ ఆయన ధరించిన వస్త్రం ఆయనకు ఆ అధికారాన్ని, ఆ యొక్క ఘనతను, ఆ విలువను, ఆ స్థాయిని ఇస్తుంది. ఆయన వస్త్రాన్ని బట్టి వచ్చే వాహనాలన్నీ ఎవరైనా రాని సడన్గా బ్రేక్లు వేసి ఆపేస్తారు. అదే నువ్వు నేను చెయ్యెత్తితే, సాధారణ వస్త్రాలతో చెయ్యెత్తితే ఎవరు ఆపరు. అంటే ఆయన వస్త్రానికి ఉన్న అధికారం అలాంటిది. అట్లాగనే క్రీస్తులోనికి మనం బాప్తిస్మం పొందితే మనం కూడా ప్రొటెక్షన్లోనికి వస్తాం. రక్షణ అనే ప్రొటెక్షన్లోనికి వస్తాం. రక్షణ వస్త్రము మనకు ధరింపజేయబడుతుంది అనేది దీని అర్థం. చాలా సంతోషం అండి. మరి ఈ రక్షణ వస్త్రము కలిగినటువంటి మనం, బైబిల్లో చాలా వస్త్రాల గురించి చెప్పాలి. అనేకమైన వస్త్రాలు. రక్షణ వస్త్రమే కాదు, నీతి వస్త్రం ఉంది, స్తుతి వస్త్రం ఉంది, ఉల్లాస వస్త్రం ఉంది, మహిమ వస్త్రము ఉంది, ప్రశస్తమైన వస్త్రం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్త్రాలు మనకు కనబడతాయి. వీటన్నిటిని గురించి వివరించడానికి ఇది సమయం కాదు. కానీ రక్షణ అనే వస్త్రాన్ని మనము ధరించుకొని, అంటే క్రీస్తును ధరించుకొని మనము జీవిస్తున్నాం కనుక మనకు ఒక రక్షణ, ప్రొటెక్షన్. ఆత్మీయ జీవితము మలినం అవ్వకుండా, ఆత్మీయ జీవితము ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోగలిగే అద్భుతమైనటువంటి వస్త్రము రక్షణ వస్త్రం. ఎందుకంటే మరి ట్రాఫిక్ ఒక రక్షకుడు అంటే పోలీసు వ్యవస్థ, పోలీసు డ్రెస్ వేసుకున్నప్పుడు అతడు ఏ రీతిగా అతని వస్త్రాలను బట్టి ఎదుటివారు సడన్గా బ్రేక్లు వేస్తున్నారో చేయత్తగానే అతని వస్త్రానికి ఉన్న విలువను బట్టి, అలాగే ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు క్రీస్తును రక్షణ వస్త్రంగా నువ్వు ధరించుకున్నట్లయితే నీవు చెయ్యత్తగానే దుష్ట తలంపులన్నీ ఆగిపోతాయి. సాతాను తంత్రాలన్నీ సడన్గా బ్రేక్ అయిపోతాయి. నీ దగ్గరకు వచ్చే కామ వికారపు చేష్టలన్నీ సడన్గా నీవు కలిగి ఉన్న ఆ రక్షణ వస్త్రాన్ని బట్టి బ్రేక్ అయిపోతాయి. ప్రతి పాపం, ప్రతి వ్యసనం, ప్రతి విధమైన అపవిత్రత నీ దగ్గరకు రావడానికి భయపడుతుంది. కారణం ఏంటంటే నువ్వు రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ ఉన్నావు, కలిగి ఉన్నావు కనుక. ఎందుకీ మరి కలిగి ఉన్న నీవు
ఎందుకని దిగంబరుడుగా కనబడతావేమో అని అంటాడు. దిగంబరుడుగా కనబడటం ఏంటి? జనరల్గా మనం మన కళ్ళతో చూస్తే మంచి వస్త్రాలు కలిగిన వారంగా కనబడతాం. కానీ దేవుని కళ్ళతో మనం ఒకసారి చూడాలి. ఆధ్యాత్మికమైన నేత్రాలతో మనం ఒకసారి చూడాలి. మనోనేత్రాలు తెరవబడిన వారమై మనం చూడాలండి. మనోనేత్రాలు తెరవడం అంటే నిజంగా ఆత్మీయ జీవితాన్ని వైపు తొంగి చూడాలి. అది దైవికమైనటువంటి కృప కలిగిన వారికి మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది. నువ్వు ఒకసారి ఆలోచించు. దేవుడు అన్నాడు, మనము ప్రకటన గ్రంథాన్ని ఒకసారి చూస్తే 3వ అధ్యాయం 1వ వచనములో సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రాలు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. అంటే మన దృష్టిలో మనము బ్రతికున్నట్లే కనబడుతుంది. కానీ దేవుడు చూసినప్పుడు బ్రతికున్నావు కానీ నీవు చచ్చిన వాడిలాగా ఉన్నావు. చచ్చిన జీవితాన్ని జీవిస్తున్నావు, మృతమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు. పైకి మాత్రం కనబడడానికి జీవించిన వాడిగానే బ్రతుకుతున్న వాడిగానే ఉన్నావు. కానీ అది ఒక బ్రతుకేనా? అది సచ్చిన బ్రతుకు. ఆ బ్రతుకు సరైన బ్రతుకు కాదు, నిన్ను బ్రతికించేది కాదు, అది నిన్ను మృతం చేస్తుంది అన్నాడు. మృతం అంటే ఎఫెసీ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు కదా. ఆ మాట ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉన్నారు అన్నాడు. అంటే అపరాధాలు పాపాలు చేస్తూ చేస్తూ ఇంకా అలాగే అపరాధాల్లో ఉంటూ పాపాల్లో ఉంటూ శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటూ అలాగే కొనసాగుతూ తిరుగుతూ ఉండొచ్చు, బ్రతికే ఉండొచ్చు. ఈ వ్యవహారం అంతా కొనసాగుతున్న వ్యక్తులను దేవుడు చూసి అంటాడు, నీది అసలు జీవితమేనా? అదొక బ్రతుకేనా? నువ్వు బ్రతుకున్నట్టుగా ఉన్నావు కానీ నీ పాపాలు నీ అపరాధాలు నిన్ను చంపేశాయి. నువ్వు ఒక మృతమైన వాడివి, చచ్చిన వాడివి అని అన్నాడండి. అంటే బ్రతికుంటున్నాం కానీ మనుషుల దృష్టిలో మనం బ్రతికే ఉన్నాం, కానీ దేవుని దృష్టిలో చచ్చిపోయి ఉన్నాం. మరి అదే అంటాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, నువ్వెందుకు దిశమలతో ఉన్నావు అంటే, నీవు నీ పాపములు అపరాధములు అపవిత్రత కామ వికార చేష్టాలు ఆజ్ఞను అతిక్రమించటాలు వీటన్నిటిని బట్టి నీవు నీ రక్షణ వస్త్రాన్ని కోల్పోయావు అంటున్నాడు. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడొచ్చు. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకున్నాను నాకేమి కొదవలేదని చెప్పుకుంటున్నావు అన్నాడు. అంటే ఇందులో నీవు దరిద్రుడవు గుడ్డివాడవు దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నాకేం కొరత లేదు, నేనంతా బాగున్నాను అని అనుకుంటున్నావు. ఎరుగటం లేదు, నీకు దిగంబరత్వం వచ్చిందని నువ్వు గుర్తించడం లేదు. నువ్వు దిగంబరుడిగా గుడ్డివాడిగా దౌర్భాగ్యుడిగా ఉన్నావని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీవు దిగంబరత్వాన్ని పొందావు. ఇప్పుడు దిగంబరత్వం రావడం అంటే ఏంటి? ఆత్మీయ జీవితానికి ఇచ్చిన రక్షణ వస్త్రం నీలో ఇప్పుడు లేదు. ఆధ్యాత్మికంగా నువ్వు బలంగా ఉన్నంతకాలం ఆ రక్షణ వస్త్రం నీతో ఉంది. ఆత్మీయ జీవితంలో రక్షణ వస్త్రం కలిగి క్షేమంగా ఉన్నావు. కానీ మరలా ఎక్కడో జారి పడ్డావు, ఎక్కడో పాపానికి లొంగిపోయావు, ఎక్కడో లోక సంబంధమైన ఇచ్చలకు తావిచ్చావు. అందుచేతనే నీకున్న రక్షణ వస్త్రాన్ని నువ్వు కోల్పోయావు. అందుకు ఉదాహరణ లూకాసు వార్తలో ఒక సహోదరుడు మనకు కనబడతాడు. 10వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 30వ వచనం ఇలాగ రాయబడింది. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగివెలుచు దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళాడు అని మనం చదువుతున్నాం. అంటే యెరూషలేము అంటే దీవెనకరమైన దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు యెరికోకు దిగిపోతా ఉన్నాడు. దిగిపోవడం అంటే ఆత్మీయ జీవితంలో జారిపోవడం అని. యెరికో అంటే లోక సంబంధమైన ఇచ్చలు నెరవేరే ప్రాంతం. అది లోక సంబంధమైనటువంటి కోరికలు వ్యసనాలు
కామ వికారపు చేష్టాలు, లోక సంబంధమైన శరీర ఇచ్చలన్నీ నెరవేర్చుకునే ప్రాంతం ఏంటంటే యెరికో పట్టణం. యెరూషలేములో దేవాలయంలో పరిశుద్ధత, నీతి, భక్తి, ఆరాధన, ప్రార్థన, విశ్వాసపు అభివృద్ధి యెరూషలేములో ఉంటాయి. కానీ ఇతడు యెరికోలోకి ప్రయాణం చేశాడు. అంటే విశ్వాస యాత్రలో నుంచి, ఆత్మీయ జీవితంలో నుంచి, పరిశుద్ధమైన జీవితంలో నుంచి యెరూషలేములోనికి దిగిపోతా ఉన్నాడు. ఆ యెరికోలోనికి దిగిపోతున్నాడు. యెరూషలేము నుండి యెరికోలోకి దిగిపోతా ఉన్నాడు. దిగిపోవటం అంటే జారి పడిపోతున్నాడు, పాపంలోనికి జారిపోతున్నాడు, యెరికోలోకి జారిపోతున్నాడు. దిగి వస్తున్నప్పుడు దుష్టుని కంటబడ్డాడు. దుష్టుడు దొంగ. దొంగ అంటే అపవాది. వాడు దొంగ దేనికి వస్తాడు? దోచుకోవడానికి వస్తాడని యోహాను సువార్తలో మనం చదువుతాం కదా, దొంగ దోచుకోవడానికే వస్తాడు అని. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ దొంగను గురించిన మాట, 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు యెరూషలేములో ఉన్నంతకాలం బాగున్నావు. యెరికో వైపు ఆకర్షించబడి దిగి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దిగజార్చుకునేటప్పుడు దొంగోడి కంటిలో పడ్డావు. దొంగోడు నిన్ను దోచుకున్నాడు. ఏం దోచుకున్నాడో నీకు అర్థమైందా? నీ వస్త్రాలు దోచేశాడు. నీ ఆధ్యాత్మిక వస్త్రాలు దోచేస్తాడు. ఆ వస్త్రం ఉంటే నిన్ను ముట్టలేడు. రక్షణ వస్త్రము, యేసుక్రీస్తును ధరించుకున్న ఆ రక్షణ వస్త్రం నీవు కలిగి ఉంటే అపవాది నిన్ను తాకలేడు కదా. అందుకే దిగిపోతున్న, ఆకర్షించబడుతున్న, జారిపోతున్న నీ ఆత్మీయ జీవితాన్ని వాడు క్యాచ్ చేసుకొని వెంటనే రక్షణ వస్త్రాన్ని దోచేశాడు. నీవు శరీరానికి వస్త్రాలు కలిగి ఉన్నావు, కానీ ఆత్మకున్న రక్షణ వస్త్రం అపవాది దొంగిలించేశాడు. అది దొంగిలించిన తర్వాత నీవు దిగంబరుడిగా మారిపోయావు. దిశమలతో కనబడుతున్నావు, కానీ నువ్వు గ్రహించలేదు. నువ్వు అలానే కొనసాగుతున్నావు. శరీరానికి వస్త్రాలు వేసుకున్నాను కదా అని ఆత్మీయ జీవితం వైపు తొంగి చూడడం లేదు. నువ్వు మనోనేత్రాలు తెరిచి నీ ఆత్మీయ జీవితం వైపు చూసుకోవడం లేదు. నువ్వు దిగంబరుడు అని నువ్వు గ్రహించుకోవడం లేదు. అయ్యో, నేను ఎక్కడో నా వస్త్రాన్ని కోల్పోయాను, ఎక్కడో నా రక్షణ వస్త్రాన్ని నేను జారవిడుచుకున్నాను. దొంగ అపవాది నా వస్త్రాన్ని దొంగిలించాడు. అపవాది నా రక్షణ వస్త్రాన్ని దోచుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను దిగంబరుడు అన్న సంగతి నువ్వు ఎరగడం లేదు అని మీరు చదివిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది, 17వ వచనంలో. దిగంబరుడు అని ఎరుగక నాకేం కొదవలేదని చెప్పుకుంటున్నావు. ఎస్, కొదవలేదా నీకు? పగొట్టుకోలేదా నువ్వు వస్త్రాన్ని? పాపానికి దిగజారిపోలేదా నువ్వు? ఎక్కడ దిగజారిపోయి ఆలోచించు. అక్కడ పోయింది నీ వస్త్రం. అక్కడ దోచేశాడు దుర్మార్గుడు, అబద్ధికుడు, అపవాది నీ వస్త్రాన్ని అక్కడ దోచేశాడు. ఆ దోచిన సంగతి మర్చిపోయి నువ్వు అలానే సంచరిస్తూ తిరుగుతూ ఉన్నావు. ఆత్మీయాత్రలు కొనసాగుతూ ఉన్నావు. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకున్న సంగతి నువ్వు గుర్తించలేక అలానే సంచరిస్తూ ఉన్నావు. ఒకసారి ఆలోచించు. దేవుడు అంటున్నాడు, దిశమలను చూస్తారేమో జనులు అని మెలకు తెచ్చుకో. ఇప్పటికైనా మెలకు తెచ్చుకొని నీ వస్త్రాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి, ఎవరైతే తమ వస్త్రాన్ని కాపాడుకుంటారో వారు ధన్యులు. పోగొట్టుకున్నావు కదా, ఎక్కడ పోగొట్టుకున్నావు వెతుకు. ఇంకా ఆయన సమీపమనే ద్వారం దగ్గరికి వచ్చేసాడు. ఆయన రాకముందే నీ వస్త్రాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడికి వెళ్ళి వెతికి దాన్ని తెచ్చుకో. క్షమాపణ అడుగు ప్రభువును. ప్రభువారు వస్త్రాలు ఇచ్చాడని, ఇచ్చిన వస్త్రం లేకుండా, రక్షణ వస్త్రం లేకుండా ఆ మధ్యాకాశంలో దేవుని యొక్క మహా గొర్రెపిల్ల పెండ్లి విందులో నువ్వు కూర్చోగలవా? ఇక్కడ వస్తాడు మత్తయి సువార్తలో ప్రభువారి దగ్గరికి. ప్రభువారు ఇచ్చినటువంటి వస్త్రాలు మీరు ధరించి పెండ్లి విందుకు రండి అని చెప్తే, ఒకడు పెండ్లి వస్త్రం లేకుండా వచ్చి కూర్చున్నాడంట. రాజుగారు చూద్దామని వచ్చాడు. రాజు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. వస్త్రాలు ఇచ్చాను, రక్షణ వస్త్రాలు ఇచ్చాను, అందరూ పెండ్లి విందుకు వచ్చారు, చూద్దాము ఆ రక్షణ వస్త్రాలతో ఎంత చక్కగా ఉన్నారో పిల్లలు అని దేవాది దేవుడైన యేసుక్రీస్తు అక్కడికి వచ్చి చూస్తే 11వ వచనం, 22వ అధ్యాయం 11వ వచనంలో, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి
అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకడిని చూశాడు. ఒకడికి లేదు, అందరికీ వస్త్రాలు, అందరూ వస్త్రాలు కలిగి ఉన్నారు, అందరూ ఆ వస్త్రాలు ధరించే వచ్చారు. కానీ ఒకడికి లేదు వస్త్రం. ఆ పెండ్లి వస్త్రం లేని ఒక వ్యక్తిని కనుగొన్నాడు. అతని దగ్గరికి వచ్చి 12వ వచనంలో, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడిగినప్పుడు వాడు మౌనంగా ఉన్నాడు. వస్త్రం లేకుండా దిగంబరుడిగా వచ్చి కూర్చున్నాడు. అంటే బయటకు మంచి వస్త్రాలు వేసుకున్నాడు శరీరానికి, కానీ ఆత్మకు వస్త్రం లేదు. ఆత్మీయ వస్త్రం, రక్షణ వస్త్రం లేదు, మహిమ వస్త్రం లేదు, మహిమ వస్త్రం లేదు. వచ్చి కూర్చున్నాడు. ప్రభువారు వచ్చి అన్నాడు, స్నేహితుడు అకరించారు, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా లోపలికి వచ్చి కూర్చున్నావు, ఏంటి సంగతి, ఏమైంది నీ వస్త్రం అని అడిగితే మౌనంగా తలదించుకున్నాడు. చాలామంది ఈరోజు వారికి తెలుసు వారి వస్త్రం పోగొట్టుకున్నారని. వారి వస్త్రం ఎక్కడో జారిపోయింది, దుష్టునికి దొరికింది. ఆత్మీయ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని నేను పోగొట్టుకున్నానని తెలుసు. కానీ ధైర్యంగా వచ్చి దేవుని దగ్గరికి కూర్చుంటున్నారు. సేవకులు మిమ్మల్ని అడగరేమో, ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరేమో, కానీ ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రధాన కాపరి, ఆయన ఖచ్చితంగా అడుగుతాడు, ఏమైంది నీ వస్త్రం అని అంటే నీ జవాబేంటి? తల దించుకోవడం తప్పితే ఏమన్నా చెప్పగలవా? రోజు తల దించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు? జారిపోయింది నీ వస్త్రం, దోచుకోబడింది నీ వస్త్రం, పాపములు ఎక్కడో జారి పడ్డావు, అపవిత్రత అంటింది, నీ రక్షణ వస్త్రం మలినమైపోయింది, అపవాదికి దొరికింది, దోచేశాడు. ఆ వస్త్రాన్ని పోగొట్టుకొని నువ్వు అలానే సంచరిస్తున్నావు, అలానే ఆత్మీయాత్రను కొనసాగిస్తున్నావు. రేపటి దినాన ప్రభు అడిగితే నువ్వు తలదించుకోవడం తప్పితే ఏం చేయగలవు? పోగొట్టుకున్న రక్షణ వస్త్రం ఎలా పోతుందో తెలుసా? ఒకరోజు మొట్టమొదట ఆది పితరులుగా అవ్వ ఆదాములు మహిమ వస్త్రాన్ని కలిగి నిత్యము ప్రభుతో చల్లబోట మాట్లాడడానికి ఆ ఏదేను వనంలో ఆ చల్లబోట ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఎంతో సంతోషంగా మహిమ వస్త్రాలు కలిగిన వారు కనుక ప్రభుతో ఎంతో ఆహ్లాదకరంగా గడుపుతూ ఉన్నారు. ఒకరోజు దేవాది దేవుడు చెప్పిన పదాన్ని, ఆ ఆజ్ఞను మీరేటట్లుగా దుష్టుడైన అపవాది వచ్చి వారిని ప్రేరేపించాడు. మీరు దేవతలు అవుతారమ్మా, తినొద్దని చెప్పడం ఏంటి? తింటే మీరు దేవతలు అవుతారు, తినండి అంటూ ప్రేరేపించాడు. వారిని ఆశలకు రేకెత్తించాడు, కోరికలు రేకెత్తించాడు. వెంటనే వారు దేవుడు వద్దన్న ఆ ఫలాన్ని తిని, వారికి అప్పుడు అర్థమైంది, ఆ ఫలాన్ని తినగానే ఆవిడ తిని తన భర్తకు కూడా ఇచ్చింది. అవ్వమ్మ గారు తిన్నారు, ఆదాం గారికి ఇచ్చారు, ఇద్దరూ తిన్నారు. ఆ యథాప్రకారంగా దేవాదేవుడు చల్లబోట ఏదేం తోటలోకి వచ్చి, అదామా ఎక్కడున్నావు అని పిలిచాడు. 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. చల్లబోటును ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా తోట చెట్ల ఆ వస్త్రాన్ని మేము కోల్పోయాం. మేము పాపంలోనికి జారి ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశామో అప్పుడు మా వస్త్రం కోల్పోయామని వాళ్ళకి అర్థమైంది. మీకు అర్థం కావట్లేదా? మీరు ఎక్కడ పాపంలో పడిపోయారో, ఎక్కడ దేవుని ఆజ్ఞకు విరోధంగా జీవిస్తున్నారో అక్కడే మీకు తెలియడం లేదా? మీ మహిమ వస్త్రము, మీ రక్షణ వస్త్రం మీరు కోల్పోయారని. అలా అనుకోకుండా, కోల్పోయామని గుర్తించకుండా దిగంబరత్వంతోనే అలానే సంచరిస్తున్నారు సమాజంలో, అలానే పరిచర్యలో ఉంటున్నారు, అలానే ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో, భక్తి జీవితంలో కొనసాగుతున్నారు. అందుకే ప్రభువారు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎవరు ఎక్కడ తమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారో జాగ్రత్త, బీ కేర్ఫుల్. మీ వస్త్రాన్ని కాపాడుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం సంకుచితంగా ఉంది. ఇప్పుడే పోగొట్టుకున్న ఆ వస్త్రాన్ని తిరిగి పొందుకోండి, కాపాడుకోండి.
ఒకవేళ ఉన్న మీ వస్త్రాన్ని ఏ అపవిత్రత అంటకుండా, ఏ మలినానికి అప్పగించకుండా జాగ్రత్త పడండి. ఆ వస్త్రం ఉంటేనే నీకు విలువ, ఆ వస్త్రం ఉంటేనే నీకు నిత్యత్వం, ఆ వస్త్రం ఉంటేనే పరలోక రాజ్య ప్రవేశం, ప్రభువుతో సహవాసం. పోగొట్టుకున్న సహవాసాన్ని మరలా మనం పొందుకోగలిగిన అద్భుతమైన అవకాశమే నీ వస్త్రం కాపాడుకోవడం. ఆ వస్త్రం చాలా విలువైందండి, దాన్ని పోగొట్టుకోవద్దు. అల్పకాల పాప భోగాలకు ఆ వస్త్రాన్ని చేతులారా జారవిడుచుకోవద్దు. క్షణభంగురమైనటువంటి ఈ అల్పకాల సుఖభోగాలకు ఆత్మీయ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకోబాక. ఆ వస్త్రం చాలా విలువైంది, ఆ వస్త్రాన్ని కాపాడుకో. అందుకే అంటాడు, తమ వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడని. ఈ పూట నేను తెలియపరుస్తున్నాను, నీ వస్త్రం నీకు చాలా విలువైంది, దాన్ని కాపాడుకో. అన్యుడిగా బ్రతకకుండా ధన్యుడిగా బ్రతకమని దేవుడు నీకు ఆ వస్త్రం ఇచ్చాడు. కాబట్టి నా మాటలు వినండి, ఇవి దేవుని మాటలుగా గ్రహించండి. ధన్యుడిగా ఉన్న నీ జీవితాన్ని, వస్త్రాన్ని బాగొట్టుకొని అన్యుడిగా మార్చుకోవద్దు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దీవెనకరమైన జీవితాన్ని ప్రారంభించు. తమ వస్త్రం కాపాడుకుని వాడు ధన్యుడు అని ప్రభువు సెలవిచ్చినట్లుగా ధన్యకరమైన జీవితాన్ని జీవించమని దేవుని పేరిట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.